ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ నుండి శ్రీ తులసిని మాట్లాడుతున్నాను. ఈరోజు మనము 2026 మార్చి మొదటి పక్షం గురించి రాశి ఫలితాలు చెప్పుకోబోతున్నాం. అయితే ఇక్కడ మనకు వచ్చేసి యోగా, అస్ట్రాలజీ, ఆస్ట్రానమీకి సంబంధించిన రిజల్ట్. అంటే నేను చెప్పే ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీతో పోలి ఉంటుంది. ఏ ఆర్గాన్లో ఏ గ్రహం ఉంది మీకు కొత్తగా అనిపించవచ్చు. శరీరం అంతా కూడాను ఈ యొక్క సృష్టిలో ఏవేవి ఉన్నాయో వాటిని అన్నింటినీ కలుపుకొని జీవనం పొందడం సాగింది. దీని గురించి మనం చెప్పుకుంటాం అన్నమాట. గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ చక్రంలో ఉన్నాయి, ఏ గ్రహం ఇన్ఫ్యాక్ట్ ఏ చక్రం ద్వారా ఏ ఆర్గాన్ పైన పడుతుంది, ఇవన్నీ చెప్పుకుంటాం. అలాగే ఇంతటి వరకు కూడాను మనకు ఇప్పుడు సపరేట్గా చెప్పబోతున్నాను నేను ముందు ఛానల్లో టెంపుల్ వ్యవస్థ, మానవ దేహానికి ఉన్నటువంటి సంబంధం, అలాగే పురాణాలు, ఇతిహాసాలు ఇవి ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే మన తరాలకే చక్కగా తెలియట్లేదు పురాణం అంటే ఏంటి, ఇతిహాసం అంటే ఏంటి. ఇవి రెండు దేహానికి ఎలా సంబంధించి ఉన్నాయి. ఖచ్చితంగా అవినాభావ సంబంధం ఉంది దేహానికి. యోగా ద్వారా అస్ట్రాలజీకి, మ్యూజిక్ థెరపీకి, షట్చక్రాలకి, గ్రహాలకి, మానవ దేహానికి కలిసినటువంటి స్టోరీసే ఇప్పుడు నేను చెప్పబోయే ఇతిహాసాలు, పురాణాలు. అదొక సబ్జెక్ట్ ఉందని మీకు చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 5th క్లాస్ పిల్లల నుండి 100 years వాళ్ళు కూడాను క్లాసులో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అలాగే నా ఆస్ట్రాలజీ వచ్చేసి ఆస్ట్రానమీకి సంబంధించి ఉంటుంది. సో యోగాలో దీనికి సంబంధించి గ్రహ సిస్టమ్ అంతా ఇలాగే ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఫలితాలు అనేటివి మీకు ఖచ్చితంగా మీకు జరిగేటివే జరుగుతాయి. ఖచ్చితంగా మీరు విని ఒకసారి పరిశీలించి మీరు తద్వారా ఆచరించి నలుగురికి చెప్పగలరని ఆశిస్తూ, నెక్స్ట్ వచ్చేసి కన్యారాశి, కన్యాలగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర నక్షత్రం 3 పాదాలు, అలాగే హస్త 4, చిత్త 2 పాదాలు కలిపి ఈ యొక్క కన్యారాశి, కన్యాలగ్నం కిందకి వర్తిస్తుంది. మీకు సప్తమాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి గురువు వక్రత్యాగం జరిగి దశమంలో ఉన్నారు. మంచి పొజిషన్కి వెళ్తారు. జీవిత భాగస్వామి సలహాలు, అలాగే తల్లి సలహాలు కూడా మీకు చక్కని జీవితాన్ని పొందటానికి సహకరించే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఉద్యోగంలో లాభాన్ని మీరు ఫేస్ చేస్తారు చక్కగాను. అలాగే మాతృమూర్తి బాగుంటుంది, వారి సలహాలు బాగుంటాయి, వారి ఆరోగ్యం బాగుంటుంది, వారి యొక్క సహకారం, ఫైనాన్స్ కావచ్చు, నీతి బోధనలు కావచ్చు, ఇవన్నీ మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మీకు ఉద్యోగంలో మార్పులు వస్తాయి. చాలా కష్టపడి సాధిస్తారు ఫలితాలని. అనుకున్నవన్నీ కూడాను మీకు చక్కగా జరిగే అవకాశం కన్యారాశి, కన్యాలగ్నం వారికి కనిపిస్తుంది కాబట్టి. అలాగే రాహు కూడా మీకు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ రాహు కూడా మీకు మంచినే చేయాలి. కాకపోతే గ్రహయుద్ధానికి లోనవుతారు. ఇక్కడ రవి అట్ ద సేమ్ టైం బుధుడితో కలిసి ఉన్నటువంటి, కుజునితో కలిసి ఉన్నటువంటి ఈ యొక్క రాహువు కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ ఫేస్ చేయగలుగుతారు. దృఢ సంకల్పంతో మిమ్మల్ని మీరు జయించుకోగలుగుతారు. 6లో రాహు మీకు యోగకారకుడే. పాపగా గ్రహాలు కుజుడు, బుధుడు వీళ్ళంతా కూడా మీకు మీ రాశాధిపతి, మీ ఉద్యోగ స్థానము, మీకు తర్వాత కుజుడు వచ్చేసి చతుర్థాష్టమాధిపతి, ఈయన కూడా కలిసి ఉన్నాడు కాబట్టి చక్కగానే మీకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. కుజుడు కొంచెం ఘర్షణ ఇస్తాడు. తృతీయంలోను, అష్టమంలోను ప్రయాణాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వస్తి.